హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మోడల్ హ్యాండ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ బ్లౌజ్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేశాను అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఇలా లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ 10.5 ఇంచెస్ వచ్చింది కదా. సో ఇక్కడ మీరు 1/2 ఇంచ్ అయినా వేసుకోవచ్చు, 1/4 ఇంచ్ అయినా వేసుకోవచ్చు. మార్జిన్ నేనైతే 1/2 ఇంచ్ వేసుకున్నాను. 1/2 ఇంచ్ నుంచి పైకి ఒక 5 ఇంచెస్కి మార్క్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా కరువుగా అయితే డ్రా చేసుకోవాలి షేప్ అనేది. సో కర్వ్డ్ స్కేల్తో అయినా సరే మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ కర్వ్డ్ స్కేల్తో ఎలా అయితే డ్రా చేస్తున్నాను. హ్యాండ్ వచ్చేసి నాకు పొడవు 9.5 ఇంచెస్ కావాలి కాబట్టి నేనైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా 10.5 ఇంచులు పెట్టుకున్నాను. సో మీకు ఎంత కావాలో అంతకంటే ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. సో ఇలాగా చుట్టూ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా కర్వ్ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మనం ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అది కరెక్ట్గా మనం ఎక్కడైతే లైన్ డ్రా చేస్తామో అక్కడికి వస్తుంది కాబట్టి. సో ఇలా అయితే కట్ చేసుకోవాలి లైనింగ్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్ అనమాట. రైట్ సైడ్ వచ్చేసి ఇలా లైనింగ్ పీస్ పెట్టుకోవాలి. సో ఇలా పీస్ పెట్టుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి. నీట్గా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా లైనింగ్ పీస్ని అయితే పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచే కదా నేను ఇక్కడ మార్జిన్ చేసింది అనమాట, లైన్ కింద డ్రా చేసింది. సో ఆ 1/2 ఇంచ్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో అలా చూస్తున్నారా వీడియోలో, ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే ఒక 1/2 ఇంచ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇక్కడ చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలండి. సో ఇక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నామంటే కర్వ్స్ దగ్గర ఈజీగా అయితే తిరుగుతుంది క్లాత్. సో ఇలా రివర్స్ చేసుకోవాలి క్లాత్ అయితే. సో ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత క్లాత్ పీస్ని నీట్గా అడ్జస్ట్ చేసి దానిపైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ అయితే వేసుకున్నాక మనం ఇలాగా, ఇది శారీ అనమాట. శారీలో నేను కొంచెం క్లాత్ కట్ చేసుకున్నాను. క్లాత్ కట్ చేసుకొని ఇది పలుచగా ఉంది కాబట్టి నేను దీనికి లైనింగ్ పీస్ ఇప్పుడే యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత ఇలా అయితే 4 సైడ్స్ ఇలా స్టిచ్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని దీన్ని రివర్స్ అయితే చేసుకోవాలి. సో ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. చిన్న పెన్సిల్ లాంటిది తీసుకొని సో ఎడ్జెస్ మొత్తం స్ట్రైట్గా రావడం కోసం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అనుకోవాలి అనమాట బయట వైపుకి. సో ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఓపెన్ ఉంది కదా, అది కూడా స్టిచ్ చేసుకోవాలి లోపలికి ఫోల్డ్ చేసుకొని క్లాత్ మొత్తం. సో ఇలాగా క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చిన్న స్టిచ్ చేసుకొని చుట్టూ 4 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. సో క్లాత్ అనేది నీట్గా అనుగుతుంది అనమాట. ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవచ్చు అండి. క్లాత్ మిగిలి ఉంటుంది కదా ఎక్స్ట్రా పీస్ మొత్తం, అది మళ్ళీ కట్ చేసుకోవచ్చు, మనం ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఇది మెయిన్ మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా హ్యాండ్. సో అదైతే ఇలా ఓపెన్ చేసుకొని ఇలాగా టేప్తో ఇక్కడ నుంచి 1 ఇంచ్కి 1 ఇంచ్కి 1 ఇంచ్కి ఇట్లా 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి. గ్యాప్తో 1 ఇంచ్ గ్యాప్తో ఇలా 4 డాట్స్ అయితే మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర మనం బాల్స్ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత బాల్స్ అయితే ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. సో 1 ఇంచ్ గ్యాప్ మార్కింగ్తో మనం మార్క్ చేసుకున్నాం కదా, సో అక్కడ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ బాల్స్ ఇలా పెట్టుకొని. సో చూసుకుంటూ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ బాల్స్ని ఇలా ఒకటి దూరంగా ఒకటి దగ్గరగా లేకుండా నీట్గా అన్నీ ఒకే దగ్గర వచ్చేటట్లు ఈక్వల్గా వచ్చేటట్లు అయితే చూసుకొని మనం బాల్స్ అయితే ఈ లైనింగ్ ఈ పీస్కి జాయిన్ చేసుకోవాలండి. సో ఇలాగా నీట్గా బాల్స్ అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా రివర్స్ చేసుకుంటే చూసారా ఎంత నీట్గా వచ్చిందో, బాల్స్ అన్నీ ఈక్వల్గా వచ్చినాయి.
ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనం శారీలో పీస్. సో దాన్ని ఇలా కింద పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నీట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని మనం సపోర్ట్ కోసం ఇలా పిన్స్ అయితే పెట్టుకోవాలి, క్లాత్ అనేది జరగకుండా. సో పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట, క్లాత్ అనేది జరగదు. చూసుకొని అడ్జస్ట్ చేసుకొని క్లాత్ పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. దీనిపైన క్లాత్ అనేది మూవ్ అవ్వకుండా ఈ పీస్కి, మనం కింద పెట్టుకున్న పీస్కి పైన పీస్కి జాయింటింగ్ కోసం సో ఇక్కడ ఎడ్జ్లో చివర్లో ఒక లైన్, ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ వేసుకుంటాం కదా, దానిపైన ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత చూసారా ఇలా అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ పిన్స్ అన్ని రిమూవ్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, హ్యాండ్ చాలా లుక్గా కనిపిస్తుంది. సో ఇలాగా ఆపోజిట్ శారీ ఏదైనా వచ్చినప్పుడు ఇలా అయితే మీరు ప్లాన్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, మనం బాల్స్ హ్యాంగ్ చేసినప్పుడు ఆ బాల్స్కి ఎక్స్ట్రా క్లాత్స్ అయితే లోపల ఉంది. సో అదంతా మనం నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇలాగా ఇక్కడ పైన ఉన్న రెడ్ క్లాత్ పీస్ కూడా మనం కట్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు అండి నీట్గా. సో నేనైతే ఇప్పుడు కట్ చేయట్లేదు, నేను తర్వాత కట్ చేసుకుంటాను ఒకసారి చూసాక. చూడండి, మళ్ళీ దీనికి లాగే అయినా కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే మనం పైపింగ్ అయినా కూడా చేసుకోవచ్చు. సో పైపింగ్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఒక 1/2 ఇంచ్తో మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకవైపున అయితే మర్చి కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నాను. సో దాంట్లో ఇలాగ థ్రెడ్ పెట్టేసి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. సో డిజైనర్ హ్యాండ్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. ఇదండి డిజైనర్ హ్యాండ్. సరే ఎంత నీట్గా వచ్చేసిందో అండ్ చాలా లుక్గా కూడా ఉంది. సో ఇలాంటి కటింగ్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్, డ్రెస్ కటింగ్, స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియోస్ అయితే చూడొచ్చండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.